ఓం శాంతి. రోజు రోజుకి ప్రకృతి ద్వారా భయంకర పరిస్థితులు కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఇవి సాధారణ పరిస్థితులు. ఇప్పుడు ప్రకృతి విరాట రూపాన్ని ధారణ చేస్తుంది. దీనిలో విశేషంగా ఆపదల యొక్క యుద్ధం అకస్మాత్తుగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సమయం ముందుగా తెలుస్తుంది. కానీ ప్రకృతి యొక్క విరాట రూపం ఏమి ఉంటుందో తెలుసా? ఒకే సమయంలో ప్రకృతి యొక్క అన్ని తత్వాలు అకస్మాత్తుగా యుద్ధం చేస్తాయి. భూకంపాలు, వరదలు, ఇవన్నీ కూడా గాలులు, ఇవన్నీ కూడా ఒకేసారి వాటి యొక్క ఉగ్రత్వం చూపిస్తాయి అంటున్నారు బాబా. అకస్మాత్తుగా యుద్ధం చేస్తాయి అంటున్నారు పంచతత్వాలు. ఏ రకమైన ప్రకృతి సాధనం రక్షించదు. సాధనాలు సమస్య రూపంగా అవుతాయి. ఆ సమయంలో ప్రకృతి యొక్క విరాట రూపాన్ని ఎదుర్కొనేందుకు ఏ విషయం అవసరం? అకాల సింహాసనాధికారిగా మరియు అకాలమూర్తిగా అయ్యి మహాకాలుడైన బాబాతో పాటు మాస్టర్ మహాకాలుని స్వరూపంలో స్థితులైనప్పుడే ఎదుర్కోగలరు. అంటే బాబా సమానంగా శక్తిశాలిగా తయారు కావాలి అని బాబా అంటున్నారు. మహా వినాశనం చూడటానికి మహాకాలునిగా అవ్వాలి. మాస్టర్ మహాకాలునిగా అవ్వటానికి సహజ విధి ఏమిటి? అకాలమూర్తిగా అయ్యేటందుకు ప్రతి సమయము అకాల సింహాసనాధికారిగా అవ్వాలి. కొంచెమైనా దేహాభిమానం ఉంటే అకాల మృత్యువులు యుద్ధంలో ఓడిపోతారు. ఏ విధంగా అయితే ప్రకృతి యొక్క పంచతత్వాలు విరాట రూపాన్ని ధారణ చేస్తాయో అదేవిధంగా పంచవికారాలు కూడా అంతిమ శక్తిశాలి రూపాన్ని ధారణ చేసి అంతిమ యుద్ధంలో అతి సూక్ష్మ రూపంలో ట్రయల్స్ వేస్తాయి. అంటే మాయ మరి ప్రకృతి రెండు తమ ఫుల్ ఫోర్స్తో అంతిమ దావా వేస్తాయి. ఏదైనా స్థూల యుద్ధంలో అంతిమ దృశ్యం భయం కలిగించే విధంగా ఉంటుంది మరియు ధైర్యం పెంచే విధంగా కూడా ఉంటుంది. అదేవిధంగా ఆ దృశ్యాలు బలహీన ఆత్మలకు భయం కలిగించే విధంగా ఉంటాయి. మాస్టర్ సర్వశక్తివన్న ఆత్మల కొరకు ధైర్యం, ఉత్సాహం ఇచ్చేవిగా ఉంటాయి. ఆ సమయంలో ఏదైతే స్థితి వినిపించానో దాని కొరకు విశేషంగా ఏ శక్తి అవసరం, సెకండ్ వాటిమి గెలుపు ఆటలో ఏ శక్తి కావాలి, ఆ సమయంలో మలుచుకొని శక్తి కావాలి అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.